ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మిస్సెస్ కాకర్లా, నమస్తే. నమస్తే. మీరిక్కడ? చాలా సంతోషం అండి. రేఖ మిమ్మల్ని ఇక్కడ చూస్తే సంతోషంతో గంతులు వేస్తుంది. రండి ప్లీజ్. అదే నిజమైతే మీరు తనకేం చెప్పకండి. నేను తనకి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. మీరు ఎలా చెప్తే సరేనా? రండి. ఒక నిమిషం. ధ్రువ్ ఎక్కడా? ఇంకా కోపంగా ఉన్నాడా ఏంటి? అక్క, వెళ్దామా? ధ్రువ్, నువ్వు కూడా అక్కడే ఉండాలి కదా నీ వరమాల కోసం. ముందు తమ్ముడి బాధ్యత, మిగిలినవన్నీ తర్వాత. వెళ్దామా? చూసుకో, గెస్ట్ అందరూ భోజనం చేశారో లేదో. అలాగే సార్. ఎవరు తినకుండా వెళ్ళకూడదు. ఓఫో, ఈ ధ్రువ్ ఎక్కడ ఉండిపోయాడు? ప్రీ వరమాల ఫోటోషూట్లో ఫొటోస్ కి బదులు నా మొహం మాడిపోయినట్టు కనిపిస్తుందేమో. రెడీ అవుతూ ఉండొచ్చు. పాపం తను సిటీలోని అందరికంటే అందమైన అమ్మాయితో మ్యాచ్ అవ్వాలి కదా మరి. లేదంటే ఫోటోస్ లో జనం పెళ్లి కొడుకుని కాదు, ఓన్లీ పెళ్లి కూతుర్నే చూస్తారు. మీరన్న దానిలో పాయింట్ అయితే ఉంది. ఓయ్ రేఖ, ఏమైనా అనుకో, కానీ నీకింత హ్యాండ్సమ్ అబ్బాయి దొరికాడు. నువ్వు చాలా లక్కీ తెలుసా? వెడ్డింగ్ ఫొటోస్ పెట్టావనుకో, మొత్తం ఊరంతా ఈర్ష్యతో కుళ్ళుకుంటారు. లక్కీ నేనా? నీ హ్యాండ్సమ్ అబ్బాయి రియాక్షన్ చూసావా ఎలా ఉందో? పెళ్లి కొడుకు తన కాబోయే భార్యను చూసినప్పుడు నా కోసం కాకపోయినా నలుగురి కోసమైనా స్మైల్ చేయొచ్చు కదా. ఓ, తను ప్రీ వరమాల షూట్ కి ఎందుకు రాలేదా అనుకున్నా. తను వాళ్ళ అక్కని తీసుకొస్తున్నాడా? ఇది చాలా మంచి విషయమే కదా ఉన్నతి. నువ్వు చాలా లక్కీ. నీకిలాంటి అబ్బాయి దొరికాడు. తనకి బాధ్యతల విలువ తెలుసు. వెళ్ళు. భాస్కర్, సారీ, కొంచెం లేట్ అయింది కదా. ఏం పర్వాలేదు. ఎంత హ్యాండ్సమ్ పెళ్లి కొడుకున్నప్పుడు ఒక్క ఫోటోషూట్ అయినా చేయించుకోవాలి కదా. యాక్చువల్లీ నువ్వు చాలా చాలా అందంగా ఉన్నావు. ఏ హీరోయిన్ కి తీసిపోవు. థ్యాంక్ యూ. పద తొందరగా ఫొటోస్ తీసుకుందాం. ధ్రువ్, ఉన్నతి, కానివ్వండి కానివ్వండి. రాఘవ్ అన్నయ్య, రేఖ వచ్చేశారు స్టేజ్ మీదకి.
కూడా నేనేది ఆలోచిస్తున్నానో అదే ఆలోచిస్తున్నారా? మేబీ. అంటే ఇద్దరు పరాయి వాళ్ళు ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నారు. అది కూడా ఒకరికొకరు అస్సలు పరిచయం లేకుండా ఒక బంధంలో ముడిపడబోతున్నారు. వీళ్ళని చూస్తే ఒకటి అనిపిస్తోంది, వీళ్ళ శాంతి అయిపోయినట్టే, దిస్ ఏ ధైర్యం ఓవర్. వీళ్ళ స్వేచ్ఛ అయిపోయినట్టే, దిస్ ఏ ప్రపంచమే ఓవర్. అండ్ ఐ సే పరీక్ష మొదలైనట్టే. ఇంతకీ ఇలా ఆలోచించడంలో తప్పు కూడా లేదు కదా. అంటే ఒక అమ్మాయి తన కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతోంది, కొత్త ఇంట్లోకి వెళ్తుంది, అంతమంది కొత్త వాళ్ల మధ్యకి. కానీ మనం ఫ్రెండ్స్ కదా, మరి ఫ్రెండ్స్ తప్పిని కరెక్ట్ చేస్తారు కదా. వాట్ యు సే? మీరు కూడా నేనేం ఆలోచిస్తున్నానో అదే ఆలోచిస్తున్నారా? అవును. రాఘవ మాట. రే నువ్వేం చేస్తున్నావు? నాకు కాబోయే సిస్టర్ని నీ ముందు ఫస్ట్ టైం తల వంచబోతున్నారు. చకచక పూలమాలేసాయి. కమాన్ కమాన్. అరే రేఖ, ఇదే మొదటి అండ్ ఆఖరిసారి అవ్వాలి నువ్వు రాఘవ ముందు తల వంచటం. ఇప్పుడింక తల వంచాల్సిన వంతు రాఘవ్దే కదా, లేకపోతే జీవితాంతం నువ్వే తలదించుకోవాల్సి వస్తుంది. అండ్ నాకు రేఖ గురించి తెలిసినంత వరకు తను తల వంచే టైప్ కాదు, వంచేలా చేసే టైప్. ఖచ్చితంగా నేను తల వంచే టైప్ కాదు. ఒక్క నిమిషం, ఇప్పుడు తల వంచాల్సిన వంతు మీది. స్మిత తీసుకురా. నా మాట విను బాబు. రాఘవ్, నువ్వు వరమాల కార్యక్రమం పూర్తి చేసుకో. ఇవన్నీ తర్వాత అయినా మాట్లాడుకోవచ్చు. అది మీరు నాతో రండి. రండి. అరే లేదు లేదు లేదు, నువ్వు ఇవన్నీ జరగనిస్తావా? నో. ప్రతీక్, పీట కానివ్వు బ్రో. ఇప్పుడు నువ్వు కూడా ఎక్కేయి, చూపించు హూ ఇస్ ద బాస్. కానివ్వు. వెయిట్ చేయండి, వెయిట్ అండ్ వాచ్. రేఖ అరే. జరుగు.